మీ మీద చాతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. అవును. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. ఆ, లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. ఆ, అప్పుడు ఏమైందంటే మా రిలేషన్ చేయించారు మాకు. ఉమ్, అప్పుడు ఉన్నది 78, 79 లో చాలా ఉంది ఊర్లలో బాణవతి. అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్ లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. ఉమ్, మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు, నాకు కడుపులు నొప్పి. 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. మా నాన్నగారు చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఇంకా చూసి 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 అన్ని అయిపోయినాయి. ఉమ్, బ్రతకడానికి లేదు ఇక. ఉన్నాయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్ని అమ్మేసినాం. ఉమ్. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను నమ్మేశారు. అన్ని అమ్మేసా. మరి ఆ. అన్నయ్యకు మెయిన్ అనమాట, తింటే వామిటింగ్ అయితే ఆయన పెద్ద ఆయన. అలాగే అన్ని షాపులు మొత్తం అన్ని అయిపోయి ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ వచ్చి ఏదో పనులు చేసుకుంటూ ఒక 4-5 years కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాము. అక్కడ బాగా పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. 12 సంవత్సరాలు పట్టింది ఆ బాణావతి అంటే చేతబడి 2 years బయటపడ- ఊర్లోనే. 88 ఏమో వచ్చాము హైదరాబాద్. 78 నుంచి ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది? తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. మీకు జయించిన వాళ్ళు. ఎస్, కళ్ళ ముందే. ఉమ్. పాపానాం పాప కర్మానాం. ఉమ్. ఇప్పుడు ఎమ్మడే పెడతాడు దేవుడు. అవును. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు. ఉమ్. ఇంత ముందు మన పిల్లలకు తెలియదు, ఇప్పుడు ఇమ్మీడియట్లీగా అవును.